హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం అండి. ఇది వినాయక చవితి ముందు రోజు నైట్ మేల్కొని నేను వినాయకుడిని ఇలా తయారు చేసుకున్నాను. పసుపు మైదా పిండితో ఎలా చేశానని నేను వీడియో మీకు షేర్ చేశాను. ఒకసారి షార్ట్స్లో కూడా చూడండి. అండ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చారు ఈసారి. ఇంకొకటి వచ్చేసరికి ప్రసాదాలు అన్నీ చేశాను. కుడుములు, సాంబార్ అన్ని ప్రసాదాలు చేశాను అనమాట. ఆల్మోస్ట్ వినాయక చవితి రోజు ఎన్ని ప్రసాదాలు చేస్తారో అట్లా. మాకు అరటాకులో అన్నం పెట్టాలి కాబట్టి మేము ప్రతి సంవత్సరం పెడుతున్నాము. కాబట్టి మేము అరిటాకులో అన్నం కూడా పెట్టాలి కాబట్టి సాంబార్ ఇంకా పులిహోర ఒకటి చేశాను. మా సైడ్ ఇలా చేసుకుంటారనమాట, వంకాయ పులిహోర. నెక్స్ట్ ఇక్కడ పీఠం మీద వినాయకుడిని ఎలా కూర్చోబెడతాననేది మీకు షేర్ చేస్తున్నాను, ఎవరికైనా ఏమన్నా హెల్ప్ అవుతుందని చెప్పి. సో నాకు అంతంత లైట్గా తెలుసు అనమాట, డీటెయిల్స్గా తెలీదు. బట్ నేను చేసినంత వరకు కరెక్టే అనమాట. బియ్యంలో వినాయకుడిని కూర్చోబెడతారు. అది అరిటాకు వేసి పెడదామా లేదా ప్లేట్ వేసి పెడదామా అని నాకు కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే ప్రతి ఇయర్ పెడుతున్నాము, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తున్నాను కదా. సో అందుకని ఒకసారి ఫస్ట్ ప్లేట్ పెట్టాం, మళ్ళీ కలసానికి ప్లేట్ పెట్టాలి కాబట్టి అరిటాకులో వినాయకుడిని బియ్యం వేసి కూర్చోపెడదామని ఇంకా బియ్యం వేసి పసుపు కుంకుమ పెట్టేసి వినాయకుడిని పీట మీద ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము. ఇంకా పూజ గదిలో ఆల్మోస్ట్ దీపం అంతా మా అత్తమ్మ పెట్టేశారనమాట. ఇంకా వినాయకుడిని మాత్రమే నేను సెట్ చేస్తున్నాను. ఇంకా వీటన్నిటికీ దీపాలన్నిటికీ కుంకాలు పెట్టేసుకొని ఈ ఆకులన్నీ కూడా ఆల్రెడీ మనం కొని తెచ్చుకున్నాం ముందు రోజే. సో అవన్నీ కూడా మామిడాకులు, ఇంకా చాలా రకాల ఆకులు ఉంటాయి, అవన్నీ తెచ్చుకోవాలి. అవన్నీ చెరుకుగడ్డలు, ఇంకా మొక్కజొన్నలు, బుక్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టాలన్నమాట. అరటి పిలకలు కూడా పెట్టాము మేము. ఇంకా ఇవన్నీ పెట్టినాక ఆల్మోస్ట్ మేము చేసిన చిన్న పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆ వినాయకుడిని నేను ఇక్కడ పెట్టి మళ్ళీ ముందర మేము కలశం పెట్టుకుంటాం. సో మామూలుగా కలశం ఎలా పెడతామో అలానే పెట్టేస్తాం అనమాట. సో ఇలా పెట్టిన తర్వాత ఇంకా మా అత్తమ్మ చెక్ చేస్తున్నారు, ఎలా పెట్టాం కరెక్టా కాదని చెప్పి చూస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా నార్మల్గా టెంకాయ కొట్టేసుకున్నాం. అండ్ ఈ శారీ వచ్చేసరికి మా అత్తమ్మ ఇచ్చారు నాకు. సో ఇది వరలక్ష్మి తనికి పెట్టిన శారీ అనమాట. నేనే కట్టుకోవాలంటే ఒకసారి కట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మా ఇంటికాడ ఈవినింగ్ నిమజ్జనానికి వెళ్ళినప్పుడు తీసిన షార్ట్ ఇది. అంత పెద్దదేం కాదు, సింపుల్గా చేశారు. సో మేము కూడా చాలా సింపుల్గా చేసుకుందాం. మా పూజ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. నేను ఎక్కువ క్లిప్పింగ్స్ తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.